Hi everyone. May 3rd 2026 నీట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా రిజల్ట్ కోసం వెయిట్ చేసి మెడికల్ సీట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ సడన్గా మే 12న ఎన్టీఏ ఒక చిన్న అనౌన్స్మెంట్. సో పేపర్ అనేది లీక్ అవ్వడం వలన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో రీ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ తెలిసిన మరుక్షణం సో ఆల్ ద అడ్మిన్ ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ, స్టూడెంట్ అండ్ పేరెంట్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేసి సిన్సియర్గా ఎగ్జామ్కి అపేర్ అయ్యారో, మంచి మార్క్స్ స్కోర్ చేశారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. నో డౌట్ ఇన్క్లూడింగ్ మీ. సో ఇది నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఇది ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను మా స్టూడెంట్స్కి, ఎనీ హర్డిల్ లైఫ్లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే ప్యానిక్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే సో బెస్ట్ అవుట్పుట్ అనేది ఉండాలి. దానికి నా సిన్సియర్ అడ్వైస్, డెసిషన్ ఫైనల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది మై డియర్ స్టూడెంట్స్. సో ఎగ్జామ్కి సిన్సియర్గా కష్టపడ్డారు. కొంతమంది స్టూడెంట్స్ చాలా చక్కగా అపియర్ అయ్యి ఇంకొక కొన్ని రోజులు, వారం రోజులు ఉంటే ఇంకా బాగా రాసేదాన్ని అనే ఫీలింగ్ కూడా కొద్దిమంది స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సిల్లీ మిస్టేక్స్ చేసి చిన్న చిన్న మిస్టేక్స్ వలన స్కోర్ తగ్గించుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో కొద్దిమంది బార్డర్ లెవెల్లో ఉన్నారు, కొంతమంది సీట్ రాకుండా ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆల్ మై డియర్ స్టూడెంట్స్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది మనందరికీ కూడా. సో ఏవైతే చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేశామో ప్రీవియస్ ఎగ్జామ్లో, ఆ ఎగ్జామ్లో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 30 to 40 డేస్లో అగైన్ రీ ఎగ్జామ్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నారు. సో దాని పరంగా మనందరం కూడా చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ వన్ థింగ్, మనకున్న టైంని 100% యూటిలైజ్ చేసుకుందాము, సిన్సియర్గా వర్క్ చేద్దాము. సో షెడ్యూల్ని కానీ, టీచింగ్ స్టాఫ్ని కానీ, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఫాలో అవుతూ సిస్టమాటిక్గా వెళ్ళినట్లయితే, సో మొన్న రాసిన ఎగ్జామ్ని ఒక మాక్ టెస్ట్ లాగా కనుక ఫీల్ అయినట్లయితే విత్ ఇన్ ఏ మంత్ షార్ట్ పీరియడ్లో ఇంకాస్త ముందుకు వెళ్ళగలగడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఆల్ ద స్టూడెంట్స్ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ పేరెంట్స్, నో డౌట్ స్టూడెంట్స్ ఎంత ప్యానిక్ అయ్యారో పేరెంట్స్ కమ్యూనిటీ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉండొచ్చు, నేను గెస్ చేయగలను యాజ్ ఏ పేరెంట్గా. ఇలాంటి సిచ్యువేషన్లో మనము మన పిల్లల్ని జాగ్రత్తగా పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేలాగా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా సిస్టమాటిక్గా షెడ్యూల్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.